అందరికీ నమస్కారం. ఎండాకాలంలో మనం ఇంకోటి చేసేది కారం కొట్టించుకోవడం. మేము ప్రతి ఎండాకాలం రాగానే ఫస్ట్‌గా కారం కొట్టించుకోవడం మా అలవాటు. దీంట్లో నేనొచ్చేసి 5 కిలోలు తీసుకున్నాను. మా అమ్మ చేశారు. తొడియాలు మొత్తం తీసేదలికి అవి 4 కిలోలయినాయి. మేమొచ్చేసి రోకల్ మిషన్ అంటారు. మిషన్స్ చూసారా? అవి రోకల్ మిషన్ అంటారు. అందులో కొట్టించుకున్నామనమాట. మామూలు మిషన్‌లో కొట్టించుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే మిషను అది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది తొందరగా మెదగదనమాట. సో దీంట్లో కొట్టించుకున్నాము. మాకు 5 కిలోలు తొడియాలు తీసిన తర్వాత అది కాస్త 4 కిలోలయినాయి. మళ్ళీ దాంట్లో మా అమ్మ ఏం చేశారంటే 100 గ్రాములు ధనియాలు, తర్వాత కరివేపాకు ఒక 20 రూపాయలకి, వెల్లుల్లి మెంతులు ఇవన్నీ కొంచెం వేయించేసి ఒక 3 అవర్స్ అలా ఎండపెట్టి మేము మిషన్ దగ్గరికి వెళ్ళి పట్టించేసుకున్నాం. దీని తర్వాత ఈ మసాలా కారాన్నంతా మేము డబ్బాలోకి తీసి టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎందుకంటే కలర్ అనేది మనకి పోకుండా ఎప్పటికీ ఇలా రెడ్గా ఉంటుంది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇంకా ఎందుకు చేసుకున్నాం అంటే బయట కారం చూస్తే వాళ్ళు కలర్స్ అనేది ఖచ్చితంగా కలుపుతారు. ఇదైతే మన